హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజైతే పాయసం అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని నెయ్యిలో అయితే ఇలా వేయించుకోవాలి. ఇలా అయితే నేనైతే కొంచెం మాడిపోయాయి, పక్కకైతే తీసేసుకున్నాను. దాంట్లో కొంచెం సేమియా వేసి బాగా వేయించిన తర్వాత అందులో మనకు కావాల్సినన్ని పాలు వేసేసుకోవాలి. పాలు అయితే చిక్కటి పాలే వేసాను, అందుకే కొంచెం అయితే వాటర్ లైట్గా యాడ్ చేశాను అంతే. అవి బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసేసుకోవాలి. షుగర్ అయితే నేను మా దాంట్లో కప్స్తో 2 కప్స్ వేసుకున్నాను, చిన్న కప్తో 2 కప్స్ అయితే వేసేసుకొని బాగా ఉడికించుకొని కలుపుతూ ఉండాలి. లాస్ట్లో ఇందులో మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అవి అయితే వేసేసుకోవాలి. ఇలాచీ కూడా దంచి వేసేసుకున్నాను. టేస్ట్ అంటే చాలా బాగుంది. మా వారు కూడా తినేశారు. ఇలా అయితే కొంచెం మాడిపోయాయి. మీరైతే అలా మాడగొట్టకండి, మంచిగా వేసుకోండి. ఇలా అయితే చేసేసాను. బాగా అయితే ఉడికిన తర్వాత ఇలా చిక్కబడుతుంది. ఇలా చిక్కగా అయిన తర్వాత మనం పాయసం వేసేసుకొని తినాలి. మా బాబుకి మా వారికి అయితే ఇచ్చాను. మా వారు అయితే చాలా బాగుంది అంటున్నాడు. మా వారికి స్వీట్